అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తలలో 3 సుడులు ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం 3 సుడులు ఉన్నవారు చాలా చురుగ్గా, మొండి పట్టుదలతో మరియు సృజనాత్మకత కలిగి ఉంటారు. వీరు తమ జీవితంలో ఏది అంత సులభంగా వదులుకోరు. అయితే ఇప్పుడు మనం 3 సుడులు ఉన్నవారు ఎలాంటివారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. సహజంగా చాలామందికి ఒక సుడి మాత్రమే ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ సుడులు ఉండటం అనేది చాలా అరుదుగా జరిగే జన్యుపరమైన విషయం. దీనివల్ల భవిష్యత్తుపై ఎలాంటి దుష్ప్రభావాలు కానీ ప్రత్యేకమైన సమస్యలు కానీ ఉండవు. ఒకటి కంటే ఎక్కువ సుడులు ఉన్నవారు జ్యోతిష సాముద్రిక శాస్త్రాల ప్రకారం వీరిలో ఈ కింది లక్షణాలు ఉంటాయి. తలలో 3 సుడులు ఉన్నవారు చాలా చురుగ్గా, సృజనాత్మకంగా ఆలోచించే శక్తి కలిగి ఉంటారు. తలలో 3 సుడులు ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, ఓర్పుగా ఉండటం, ముక్కుసూటిగా మాట్లాడటం వంటి లక్షణాలు ఉంటాయి. తలలో 3 సుడులు ఉన్నవారు చాలా పట్టుదలగా ఉంటారు. ఒక పని చేయాలని నిర్ణయిస్తే ఎంత కష్టమైనా పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. సాధారణంగా 2 లేదా అంతకంటే ఎక్కువ సుడులు ఉన్నవారు కోపం, ఆవేశాన్ని ఎక్కువగా కలిగి ఉంటారని నమ్ముతారు. తలలో 3 సుడులు ఉన్నవారు అందరితో కలిసి పనిచేయడం కంటే తమ ఆలోచనల ప్రకారం ఇతరులను నడిపించే నాయకత్వ గుణాలు కలిగి ఉంటారు. జ్యోతిష సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒకటి కంటే ఎక్కువ సుడులు ఉన్నవారు చాలా దయగలవారుగా, అందరితో కలిసిమెలిసి ఉండేవారుగా ఉంటారు. అలాగే 2 సుడులు ఉన్నవారికి 2 పెళ్ళిళ్ళు అవుతాయని నమ్ముతారు. అయితే 3 సుడులు ఉండటం చాలా అరుదుగా జరిగే విషయం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇవి కేవలం సాంప్రదాయ నమ్మకాలు మాత్రమే. శాస్త్రీయంగా ఇవి వారి జన్యువులు, జుట్టు పెరుగుదలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీ తలలో లేదా మీ పిల్లల తలలో 3 సుడులు ఉన్నాయని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఓం నమః శివాయ.